రవి ఎన్నికల రవి నా సురేష్ అంత ముందుకు రా అటుపక్క ఫోటో కోసం తీసుకో మళ్ళీ మీరు ఉండండి పోకండి తీసుకుని వచ్చేయండి రైట్ రైట్ ఆపుగా ఉన్నాడు కొడుకు కూర్చులో మళ్ళీ 12 గంటలకు భోజనాలు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులుగా శ్రీ రమేష్ యాదవ్ నియమించడం చాలా సంతోషం. తెలియజేసుకుంటూ ఆయన నిర్వహించాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. వర్ధంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తెలుగువారున్నా కానీ కువైట్, దుబాయ్, సౌదీ, గల్ఫ్ దేశాల్లో కూడా ఆయన ప్రేమించే వ్యక్తులు. ఆయన ఆంధ్ర రాష్ట్రంలో సువర్ణ పరిపాలన అందించిన విధానాల్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన పరిపాలన అందించడం జరిగింది. నిజంగా 2004 ముందు తీవ్రమైన కరువు కాటాలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతాన్ని, పట్టుసీమ ప్రాంతాన్ని సస్యశ్యామల చేసిన వ్యక్తి ఆ రాజశేఖర్ గారు. ఆయన హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అనగారిన ఉన్న కులాల వారికి, దళిత సోదరులకు అందరికీ, భూమి లేని వారికి ప్రతి ఒక్కరికి భూమి ఉండాలి, ఆర్థికంగా వాళ్ళందరూ లాభపడాలనే ఆలోచనతో భారతదేశంలో స్వతంత్రం వచ్చి 65 సంవత్సరాలు అయితేనే అప్పట్లో 5,24,000 ఎకరాలు ఇచ్చిన మహాను వ్యక్తి ఆ రాజశేఖర్ గారు. ఆయన పరిపాలనలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఉన్నత చదువుకోవాలని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర్ గారు. ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క పేదవాడు, దళితుడు, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ కార్డు వలన ఇందులో
పునర్జన్మను కలిగించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. నిజంగా అప్పుడు కరుడు కట్టిన వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ ఫీజు రిమర్స్మెంట్తో ఎంతోమందికి పునర్జన్మనిచ్చిన దాత రాజశేఖర రెడ్డి గారు. ఆయన హాయంలో ఎన్నో సంక్షేమ పథకాలు, చెప్పలేని సంక్షేమ పథకాలు, కేవలం ఈరోజు అవ్వాతాతలకి కేవలం 90 రూపాయలు ఇచ్చిన పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అయితే, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 200 రూపాయలు పింఛన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి. ఆ రోజు 2004, 2009లో అప్పటికే 34 లక్షల పింఛన్లు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఉచిత రేషన్ కార్డు అయితే మీ బిలో పవర్టీ లైన్, బీపీ లైన్లో అందరికీ రేషన్ కార్డు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి. నిజంగా ఈ రాష్ట్రంలోని వ్యవసాయం మీద ఆధారపడిన 85% రైతు సోదరులకు కూడా ఎంతోమందికి అన్నదాతలకి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ రాష్ట్రం అంటారు. అందరికీ అన్నం పెట్టేట్టుగా ఎంతోమంది రైతులకి ఈరోజు కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ సంక్షేమ పథకాలు కొనసాగుతూ రాష్ట్రంలోనే ఉచిత కరెంటు ఇచ్చిన వ్యక్తి ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆ రోజున్న రైతుల రుణమాఫీ అయితేమి అన్ని కేంద్రాన్ని ఒప్పించి సోనియా గాంధీని మెప్పించి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 1570 కోట్ల రూపాయలు ఫస్ట్ రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు. ఉచిత కరెంటు ఈ రోజుకు ఆయన పరిపాలనలో దాటి 20 ఏళ్ళు అయితేనే కానీ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఆయన ఆదర్శంగా తీసుకొని ఫీజు రిమర్స్మెంట్ పథకం అయితే, ఆరోగ్యశ్రీ పథకం అయితే కానీ ప్రతి ఒక్క పథకం కానీ ఈరోజు ఉచిత కరెంటు కానీ ఆయన పేటెంట్ హక్కుగా పిలువబడే వ్యక్తి రాజశేఖర గారిని ఆదర్శంగా తీసుకోవాలి. మా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రీతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని 2019 నుంచి 2024 కూడా ఆయన పరిపాలన అందించడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వలన మేము అధికారంలోకి రాకపోయినా కానీ ప్రజలు మా పక్కన నిలబడినారు. బడుగు వర్ణాలందరూ కూడా 40% మాకు ఓట్లు వేసి మా ఎన్నంటే ఉన్నారు. కేవలం వాళ్ళు చేసిన జమ్మిక్కుల వలన, సోషల్ మీడియా వలన అభూత కల్పనగా చేసి చూపిస్తూ, వాస్తవాలని అవాస్తవాలుగా చూపిస్తూ అధికారంలోకి వచ్చినారు తప్ప కేవలం ఎటువంటి హామీలు ఇచ్చి, ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈరోజు 3 నెలలు ఎత్తినా కూడా ఏ హామీలు కూడా నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబుని ఇప్పటికే ప్రజలందరూ గమనించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా జగన్మోహన్ని, తన తండ్రి రాజశేఖర గారికి తనవి ఉన్నటువంటి జగన్మోహన్ని అధికారం లేదు, మేము తప్పు చేశాం, ఏదో ఉచిత హామీలన్నీ ఇచ్చి ఏదో అద్భుత కల్పనలు ఆయన చుట్టేసి మాకు ఇస్తానని చెప్పి ఈరోజు మోసం చేసిన వ్యక్తి అని మాట్లాడుతున్న వ్యక్తులు. కానీ ఈరోజు ఆ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఈరోజు రాజశేఖర్ గారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలన కొనసాగిస్తున్న వ్యక్తి రాజశేఖర్ గారు. ఆయన వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కానీ ప్రతి ఒక్క దళిత వార్డులో కానీ, ప్రతి ఒక్క బీసీ వాళ్ళని కానీ, ప్రతి ఒక్క మైనార్టీలో కానీ, ప్రతి ఒక్క పంచాయతీలో, ప్రతి మండలంలో, ప్రతి ఒక్కటిలో గల్లీలో ఆయన వర్ధని ఘనంగా నివాళులు అర్పిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ప్రతి ఒక్కరికి మరొకరి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క గుండెల్లో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మనం చూస్తే ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా ఉచిత వైద్యం కల్పించాలనేసి ఆరోగ్యశ్రీ పథకం నిర్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా 108 అంబులెన్స్, ఈరోజు ఏ సమస్య వచ్చినా ఆరోగ్యపరంగా క్యూఏ అని అంబులెన్స్ వచ్చి మన హాస్పిటల్ తీసుకుపోతున్న అంబులెన్స్ సృష్టికర్త డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆయన ఎప్పుడు మన మధ్యలో మన మనసులో ఉంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే బాటలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే ఈరోజు నాకు వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పెద్దల సమక్షంలో పార్టీ ఆఫీస్కి వచ్చి నేను బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా బీసీలు అందరినీ ఒక దాటికి తీసుకొచ్చి బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు
ఎంత పెద్దపీట వేశారు, ఎన్ని పదవులు ఇచ్చారు, అందులో ముఖ్యంగా నిదర్శనం నేనే. కడప జిల్లా నుంచి యాదవ సామాజిక వర్గం నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టిన ఏకైక వ్యక్తిని నేను. అందులో భాగంగానే టీటీడీ బోర్డు మెంబర్ ఎప్పుడు ఎవ్వరికి ఇవ్వని విధంగా యానాదయ్యకు నాయన్ బ్రాహ్మణి యానాదయ్య గారికి టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడం జరిగింది. అట్లా చెప్పుకుంటూ పోతే బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి బీసీలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరిగి బీసీలందరినీ దగ్గర తీసుకొచ్చి 2029కి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి బీసీలు ఖచ్చితంగా వెన్నంటూ ఉండి నడిపిస్తామనేసి ఈ మనస్ఫూర్తిగా ఈరోజు తెలియజేయడం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు. నా పేరు కృష్ణవేణి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన ప్రజలకు మేలు ఇప్పటికి కాదు ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఆయన ఎన్నో ఉన్నతమైన భావాలున్న మహానేత. ఆయనకు నమస్కారములు. ప్రత్యేకంగా ఆయనకు పాదాభివందనాలు చేసుకుంటున్నాను. అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే దేశంలోనే అనేక ముఖ్యమంత్రులలో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే దేశంలో చరిత్ర తిరగరాసిన ఆయన. అలాంటి మహానుభావుని ఈరోజు మనం తలుచుకుని ఈరోజు ఆయన ఆత్మ 10 కాలాల పాటు సంతోషంగా ఆయన కొడుకుకు అందరికీ ఫ్యామిలీకి సంతోషంగా ఉండాలి, ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ మనం తెచ్చుకోలేము. ఆ అంశంలో పుట్టినవాడే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2029లో మీ కొడుకుని మీరే కాపాడుకోవాలా అయ్యా. మేము ఒకటే విన్నపం చేస్తున్నాము. మీ ఆత్మ 10 కాలాల పాటు సల్లంగా ఉండి మా ప్రజల మీద మళ్ళీ జగనన్న మీద మా మీద సల్లంగా ఉండాలని కోరుకుంటూ మీ ఆత్మ చల్లగా నిండు నూరేళ్ళు ఉండాలని మీ ఆత్మ సాక్షిగా చెప్తున్నాము. మేము మీకోసం ఎన్ని చేసినా కూడా మీ కొడుకు వెంటనే మీకోసమే బతుకుతామని కోరుకుంటున్నాము. మేము జగనన్న వెంటనే నడుస్తామని కోరుకుంటున్నాము. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.